బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 5గురు ఎమ్మెల్యేల అనర్హతపై ఆయన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు స్పీకర్ ఆఫీస్ కు రావాలని ఇప్పటికే 5గురు ఎమ్మెల్యేలకు అడ్వకేట్లకు గడ్డం ప్రసాద్ నోటీసులు పంపారు. అరకేపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్తున్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయాన్ని ఈ నెల 18లోగా తమకు సీల్డ్ కవర్లో సమర్పించాలని సుప్రీం ఆదేశించడంతో ఇవాళ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. మనం చూస్తున్నాం. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ అనర్హతపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు స్పీకర్ ఆఫీస్కి రావాలని ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేలకు అలాగే వాళ్ళ అడ్వకేట్లకు నోటీసులు కూడా పంపించడం జరిగింది. ఇక ఇందులో భాగంగా ఏదైతే ఇంతకు ముందు కోర్టు ఆదేశించిందో ఈ నెల 18లోగా తమకు సీల్డ్ కవర్లో తమ నిర్ణయాన్ని సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగిందో ఇక దానికి సంబంధించి వాళ్ళ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతుంది. ఇక ఎవరెవరైతే ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకున్నారో వాళ్ళకి సంబంధించి విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. 5గురు ఎమ్మెల్యేలకు వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్లకు గడ్డం ప్రసాద్ నోటీసులు పంపించారు. 5గురు ఎమ్మెల్యేలో అరకేపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలు కూడా ఇందులో ఉండడం జరిగింది. ఇక వీళ్ళని ఈ రోజు పిలిచి విచారించిన తర్వాత అందులో భాగంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పవన్, మనం చూస్తున్నాం ఇప్పటికే 5గురు ఎమ్మెల్యేలకి నోటీసులు జారీ చేయడం జరిగింది. అనర్హత పిటిషన్ పై ఈ రోజు విచారించే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. స్పీకర్ ప్రధానంగా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంటారని జరుగుతుంది, సమాచారం అందుతుంది మనకి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు పవన్? ఖచ్చితంగా ఇప్పటికే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల పైన విచారణ ముగిసింది. పలు దఫాలుగా స్పీకర్ వాళ్ళని అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్ని ఎమ్మెల్యేలను కూడా విచారించారు. వీళ్ళు ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ వివరణను కూడా స్పీకర్ ఇప్పటికే తీసుకోవడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీలైనంత త్వరగా ఈ విచారణ ముగించి ఒక నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆ విచారణ వేగవంతం చేశారు. మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన విచారణ జరిపించారు. కేవలం దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కూడా తమ విచారణకు హాజరయ్యారు. తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామంటూ వాళ్ళు తమ వివరణ ఇచ్చారు. అలానే వాళ్ళు పార్టీ మారారంటూ దానికి సంబంధించిన ఆధారాలను కూడా అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు స్పీకర్ కార్యాలయానికి అందజేశారు. ఈరోజు ప్రధానంగా 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తయింది. వాళ్ళ మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. వాళ్ళలో ముఖ్యంగా అటు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో పాటు అటు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఒకసారి మనం చూసినట్లయితే అరకపూడి గాంధీ ఆయన ప్రస్తుతం పిఎసి చైర్మన్గా ఉన్నారు. ఆయన చాలా స్పష్టంగా ఆయన చెప్పారు, వాస్తవానికి ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడికే పిఎస్సి కమిటీ అధ్యక్షుడిగా పిఎస్సి చైర్మన్గా బాధ్యతలు అప్పచెప్తుంది. అందులో భాగంగానే తనకు అప్పచెప్పారు. తాను ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, కేవలం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగానే కలిశానంటూ ఆయన వివరణ ఇచ్చారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా తాము ఎక్కడా కూడా అటు పార్టీ ఫిరాయింపుకు పాల్పడలేదు, కేవలం మర్యాదపూర్వకంగానే కలిశాము. మేము అటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్లుగా మేము కప్పుకునే కాంగ్రెస్ కండువాలు కావు, అవి జాతీయ జెండా చిహ్నాలున్న జెండాలుగా వాళ్ళందరూ కూడా చెప్తూ వచ్చారు. అంతేకాకుండా అటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆయన కొంతమంది పైన కేసు కూడా నమోదు చేశారు. తన ప్రమేయం లేకుండా తన ఫోటోను అటు కాంగ్రెస్ సంబంధించిన పోస్టర్లలో వేస్తున్నారంటూ కొంతమంది వ్యక్తులపైన ఆయన ఫిర్యాదు చేశారు. ఇక తనకు నెలవారీ వచ్చే జీతం నుంచి అటు పార్టీ ఫండ్ కింద కొంత అమౌంట్ కట్ అవుతున్న విషయాన్ని కూడా ఈ ఎమ్మెల్యేలందరూ కూడా అటు స్పీకర్కి అటు ఆధారాలన్నింటినీ కూడా అందజేశారు. ఇక వీళ్ళకు సంబంధించి అటు అటు వివేక్తో పాటు కల్వకుంట్ల సంజయ్ వీళ్ళకు ఆపోజిట్గా విచారణకు హాజరయ్యారు.
వీళ్ళు పార్టీ మారారని చింతా ప్రభాకర్ తదితర ఎమ్మెల్యేలందరూ కూడా హాజరయ్యారు. వీళ్ళు పార్టీ మారారు, ముఖ్యమంత్రితో కలిసి వేదికను పంచుకున్నాయి, లేకుంటే కాంగ్రెస్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారంటూ కొంతవరకు ఆధారాలు అందించడానికి ప్రయత్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న స్పీకర్ ఆ నిర్ణయాన్ని అయితే రిజర్వ్లో పెట్టారు. ఈరోజు తొలి విడతలో 5 ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం అయితే వెలువడించనున్నారు. అయితే ఈ నిర్ణయం పైనే అటు అన్ని పక్షాలలో కూడా కొంత ఉత్కంఠ నెలకొనుంది. ఒకవేళ అనర్హత వేటు పడుతుందా, లేకుంటే వీళ్ళిచ్చిన ఆధారంగా వాళ్ళ అనర్హత వేటు ఉండదా అనే దానిపైనే ప్రస్తుతం అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో దీనిపైన ఒక తీర్పు వెలువడే అవకాశం ఉంటుంది. రత్న. ఎస్ పవన్, 18 సీల్డ్ కవర్లో తమకి సమర్పించాలి అంటూ కూడా కోర్టు ఆదేశించడం మనం చూస్తున్నాం. 18 అంటే రేపే, అంటే రేపటి వరకు కోర్టు నిర్ణయం కూడా తెలిసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అయితే బీఆర్ఎస్ కి సంబంధించి నేతలు ఎవరైనా స్పందిస్తున్నారా? ఎందుకంటే స్పీకర్ కీలక నిర్ణయం తీసుకొని ఉన్నారు కదా, దానికి సంబంధించి. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ అనర్హత విచారణ చేపట్టడంలో జాప్యం చేస్తున్నారంటూ అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు కోర్టు నోటీసుకు తీసుకెళ్లడం, దాంతో కోర్టు కొంత గడువు విధించింది. 18వ తారీఖున డెడ్ లైన్గా పెట్టింది. రేపటి లోపల దీనిపైన విచారణ ముగించాలంటూ కోరింది. అయితే స్పీకర్ కార్యాలయం కొంత గడువు కోరింది. ఇప్పటికే విచారణ జరుగుతూ ఉంది, విచారణ దశలోనే ఉంది. ఆధారాలన్నింటినీ కూడా సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు వినాలి కాబట్టి కొంత గడువు కావాలంటూ కోరారు. కానీ ఇప్పుడు ఈరోజు 5 ఎమ్మెల్యేల పైన నిర్ణయం వెలువడించడం ద్వారా అటు కోర్టుకు కూడా సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. ఎటువంటి విచారణ జరిపాము, ఎందుకు వాళ్ళపైన ఇటువంటి నిర్ణయం తీసుకొచ్చింది, ఒకవేళ అనర్హత వేటు వేస్తే ఎందుకు అనర్హత వేటు వేయాల్సి వచ్చింది, ఒకవేళ వేటు వేయకపోతే ఎందుకు వేటు వేయలేదు, దానికి సంబంధించి ఇరుపక్షాలు సమర్పించిన ఆధారాలను కూడా కోర్టుకు తీసుకెళ్లి కోర్టులో సమర్పించే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకానైతే అటు ఎమ్మెల్యేలందరూ కూడా తాము ఎక్కడా కూడా పార్టీ ఫిరాయింపుకు పాల్పడలేదు, తమకు నెలవారీ అటు ఎమ్మెల్యేగా ఏదైతే జీతాన్ని అందుకుంటున్నామో ఆ జీతం నుంచి పార్టీ ఫండ్గా కట్ అవుతున్న 5,000 రూపాయలు కట్ అవుతున్నాయంటూ దానికి సంబంధించిన రిసిప్ట్లు కూడా పెట్టారు. ఇక అరకపూడి గాంధీ లాంటి వాళ్ళైతే ప్రతిపక్ష నాయకుడికే పిఎస్సి చైర్మన్గా ఇచ్చే సాంప్రదాయం కొనసాగుతూ ఉన్నది కాబట్టి తనకి ఇచ్చారు తప్పితే అందులో ఎటువంటి ఇది లేదంటూ కూడా ఆయన కూడా దానికి సంబంధించిన ఆధారాలు గత కొన్నేళ్లుగా సభ జరుగుతున్న సమయంలో గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఎవరిని ప్రతిపక్ష నేతల్ని పిఎస్సి చైర్మన్గా ఎన్నుకున్నారు, వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సమర్పించారు. దాంతో ఇప్పుడు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపైన అయితే ఉత్కంఠ నెలకొనుంది. అలానే రేపు కోర్టుకు అటు స్పీకర్ కార్యాలయం ఏమేమి జాబితా సమర్పిస్తుందనే దానిపైన కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. రత్న. పవన్, ప్రధానంగా మనం చూసుకుంటే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఒకవేళ వాళ్ళపైన అనర్హత వేటు పడితే తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనుకోవచ్చు? ఒకవేళ అనర్హత వేటు పడినట్లయితే ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ తిరిగి ఆయా నియోజకవర్గాలలో మరోమారు ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. కానీ ఇప్పటిదాకా చూస్తున్న పరిస్థితులను మనం గమనించినట్లయితే కేవలం అటు దానం నాగేందర్ మాత్రమే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ మారారు, కానీ ఆయన అక్కడ ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి తర్వాత సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన నేపథ్యంలో అది గట్టి ఆధారాలుగా బీఆర్ఎస్ పార్టీ చూపిస్తుంది. అందుకే అటు దానం నాగేందర్కి ఒక్కడికే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. అలానే కడియం శ్రీహరి పైన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య, ఆమె వరంగల్ ఎంపీగా ఆమె పోటీ చేశారు. ఆ సమయంలో కడియం శ్రీహరి అక్కడ ప్రచారం చేశారంటూ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ 2 ఎమ్మెల్యేలకి మినహా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా తాము ఎక్కడా కూడా పార్టీ మారలేదు, పార్టీ మారినట్లు కూడా ఆధారాలు ఏమీ లేవు, తమ జీతాల నుంచి ఇంకా కూడా పార్టీ ఫండ్ కట్ అవుతూ ఉంది, తాము కేవలం నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కాబట్టి మర్యాదపూర్వకంగా కలిసామంటూ వాళ్ళందరూ కూడా వివరణ ఇచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించిన నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చుననే అంచనాలు నెలకొని ఉన్నాయి. చూడాలి మరి స్పీకర్ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళు ఇచ్చిన ఆధారాల ఆధారంగానే ఏదైనా నిర్ణయం వెలువరిస్తారు. మరి ఎటువంటి నిర్ణయాన్ని ఈరోజు స్పీకర్ వెలువరించబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. రత్న. రైట్, థ్యాంక్ యూ పవన్.